గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. వెల్కమ్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లాస్. సో టుడే మనం నంపై లైబ్రరీకి సంబంధించిన ఇంట్రడక్షన్ అండ్ మెయిన్ ఫంక్షనాలిటీస్ అన్ని కూడా చూద్దాం. ఓకేనా? సో నంపై ఫర్ ఏఐ. నంపై ఫర్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి నంపై అనేటటువంటి లైబ్రరీ ఎలా హెల్ప్ అవుతుంది. సో ఫస్ట్ మనం వాట్ ఈజ్ నంపై అండ్ వై ఏఐ నీడ్స్ ఇట్, దీంతో స్టార్ట్ చేసుకుందాం. వాట్ ఈజ్ నంపై అండ్ వై ఏఐ నీడ్స్ ఇట్. NumPy is a Python library designed for fast numerical computation. NumPy అంటే ఏంటి? న్యూమరికల్ పైథాన్ అంటాం దీన్ని. ఇట్ ఈస్ a Python library designed for fast numerical computation using arrays and matrices. Using arrays and matrices. సో మీరు పైథాన్ కి సంబంధించినటువంటి ఇంట్రడక్టరీ మాడ్యూల్, బాగా ఫస్ట్ మాడ్యూల్ క్లాస్ కనుక మీరు చూసినట్లయితే, అందులో మనం ఆల్రెడీ నంపై, సైపై, సింపై, మ్యాట్ప్లాట్లిబ్ ఇలాంటి లైబ్రరీస్ యొక్క ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది చూసాం. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా మిస్ అయినట్లుంటే ఆ వీడియో చూడండి. పైథాన్ కి సంబంధించి బాగా ఫస్ట్ క్లాస్ అదే అన్నమాట. మీకు పైథాన్ ఫర్ ఏ అనేటటువంటి మాడ్యూల్ ఉంటుంది, బాగా బిగినింగ్ క్లాస్ ఇది. సో ఆ బిగినింగ్ క్లాస్ లో పైథాన్ కి సంబంధించినటువంటి సెటప్ అంటే మనకి python.org నుంచి డౌన్లోడ్స్ అండ్ దాంతో పాటుగా పిప్ ద్వారా మీకు డిఫరెంట్ లైబ్రరీస్ ఎలా మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి అన్నది అందులో ఆల్రెడీ కవర్ చేయడం జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా మిస్ అయినట్లయితే అక్కడ మీరు చూడండి, ఒకసారి మళ్ళీ అక్కడ రిఫర్ చేయండి. సో చూడండి, NumPy ఈజ్ ఎ పైథాన్ లైబ్రరీ. న్యూమరికల్ పైథాన్ అనేది ఒక పైథాన్ లైబ్రరీ. ఇది ఫాస్ట్ న్యూమరికల్ కాంపిటీషన్ చేస్తుంది అనమాట. ఎలా చేస్తుంది? యూజింగ్ యారేస్ అండ్ మ్యాట్రిసెస్. యూజింగ్ యారేస్ అండ్ మ్యాట్రిసెస్. ఇది యారేస్ ని మ్యాట్రిసెస్ ని యూజ్ చేసుకుంటుంది అనమాట. సో ఇన్ జనరల్ పైథాన్ ఏం చేస్తుంది అంటే సింగిల్ నెంబర్స్ తో స్మాల్ స్మాల్ కలెక్షన్స్ తో బాగా వర్క్ చేస్తుంది. పైథాన్ ఎక్కడ క్విక్ గా ఉంటుంది? సింగిల్ నెంబర్స్ దగ్గర కానీ స్మాల్ కలెక్షన్స్ దగ్గర కానీ పైథాన్ అనేది ఫాస్ట్ గా ఉంటుంది. కానీ ఏఐ ఎలా కాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది థౌజండ్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ నెంబర్స్ తో వర్క్ చేస్తుంది. వెక్టర్స్ తో వర్క్ చేస్తుంది, మ్యాట్రిసెస్ తో వర్క్ చేస్తుంది, టెన్సర్స్ తో వర్క్ చేస్తుంది. సో వీటన్నిటికీ బ్యాక్ బోన్ ఏంటి? నంపై లైబ్రరీ అన్నమాట. ఏఐకి సంబంధించిన మ్యాథమెటికల్ బ్యాక్ బోన్ అంతా నంపై చూస్తుంది. సో బై డిఫాల్ట్ జనరల్ పైథాన్ అన్నది సింగిల్ నెంబర్స్ అండ్ స్మాల్ కలెక్షన్స్ తో ఉంటుంది. అందుకని ప్రత్యేకించి న్యూమరికల్ పైథాన్ అనేటటువంటి లైబ్రరీ ఏదైతే ఉందో ఇది క్విక్ కాంప్యుటేషన్ అనేది చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఇందులో వెక్టర్స్, మ్యాట్రిసెస్ అండ్ టెన్సర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇక్కడ మీకు ఏంటంటే ఏఐకి కావాల్సినటువంటి మ్యాథమెటికల్ బ్యాక్ బోన్ అంతా కూడా దొరుకుతుంది అనమాట. ఓకే. సో ఫస్ట్ కొన్ని టర్మ్స్ గురించి మనం చూద్దాం. వెక్టర్. వెక్టర్ అంటే ఏంటి? వెక్టర్ ఈజ్ ఎ 1D లిస్ట్ ఆఫ్ నెంబర్స్. వెక్టర్ అంటే 1D లిస్ట్ ఆఫ్ నెంబర్స్ అన్నమాట. మ్యాట్రిక్స్ అంటే ఒక 2D టేబుల్ ఆఫ్ నెంబర్స్. మ్యాట్రిక్స్ అంటే ఒక 2D టేబుల్ ఆఫ్ నెంబర్స్ అన్నమాట. సో వెక్టర్ ఈజ్ 1D లిస్ట్ ఆఫ్ నెంబర్స్. మ్యాట్రిక్స్ ఈజ్ 2D టేబుల్ ఆఫ్ నెంబర్స్. An array is a NumPy's optimized numerical container. సో లిస్ట్ కి కి డిఫరెన్స్ ఏంటి? లిస్ట్ లో కూడా మనం నెంబర్స్ సేవ్ చేయొచ్చు కదా, ట్యూపుల్ లో కూడా నెంబర్స్ సేవ్ చేయొచ్చు కదా అంటే, సో అవేంటంటే జనరల్ గా హెటరోజీనియస్. హెటరోజీనియస్ మిక్స్ అంటే సో వాటిలో ఓన్లీ నెంబర్స్ అనే కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ అన్నవి మనకి ఇంక్లూడ్ చేసుకోవచ్చు. మనకు బూలియన్ వాల్యూస్ కానీ స్ట్రింగ్ వాల్యూస్ కానీ మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో నంపై లో ఓన్లీ నెంబర్స్ మాత్రమే ఉంటాయి అంటే ఇట్ ఈస్ హెవీలీ ఆప్టిమైజ్డ్ ఫర్ క్యాల్కులేషన్స్. మీరు ఒకవేళ ఏదైనా ఒక లిస్ట్ ని తీసుకుని సో ఇంటూ టూ చేశారనుకోండి, లిస్ట్ రిపీట్ అవుతుంది. ఒక లిస్ట్ ని ఇంటూ టూ చేస్తే లిస్ట్ రిపీట్ అవుతుంది. టూ లిస్ట్ ని మీరు ప్లస్ చేస్తే లిస్ట్ ఏముంటాయి? కాన్కాంటినేట్ అవుతాయి. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే సో మీరు ఏదైనా ఒక ని ఇంటూ టూ చేశారనుకోండి, లో ఉన్నటువంటి ఈచ్ ఎలిమెంట్ కూడా అంటే ఈచ్ నెంబర్ కూడా ఇంటూ టూ అవుతుంది. సేమ్ అలాగే ఒక రెండు యారేస్ తీసుకుని మీరు ఒకవేళ ప్లస్ యూస్ చేశారనుకోండి, వాటి మధ్య ఎడిటివ్ ఆపరేషన్స్ అన్నవి జరుగుతాయి అన్నమాట. ఇలా నంపై అన్నది యారేస్ ని ఎలా యూజ్ చేస్తుందంటే సో న్యూమరికల్ కంటైనర్ గా ఫర్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్. ఓకేనమ్మా. సో వెక్టర్ అంటే 1D లిస్ట్ ఆఫ్ నెంబర్స్, మ్యాట్రిక్స్ అంటే 2D టేబుల్ ఆఫ్ నెంబర్స్. సో 3D అండ్ హయ్యర్ ఏమున్నా సరే వాటిని మనం టెన్సర్స్ అంటాం. 3D అండ్ హయ్యర్ ఏమున్నా టెన్సర్స్ అంటాం. సో పైథాన్ ఎందుకు సరిపోదు నార్మల్ పైథాన్ అంటే, పైథాన్ లో మిక్స్డ్ డేటా ఉంటుంది, మ్యాథమెటిక్స్ కి కొద్దిగా స్లో ఉంటాయి అండ్ లూప్స్ కావాలి. మీరు ఒక ప్రోగ్రామ్ చేయాలనుకుంటే కనుక ఏం చేయాలంటే లూప్స్ అన్నవి యూజ్ చేస్తుంది అనమాట. సో ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి.
మార్క్స్ కి సంబంధించినటువంటి ఒక ఎగ్జాంపుల్. నార్మల్ పైథాన్ లో చూడండి. మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు 50, 60, 70, 80, 90. ఓకే. పర్సంటేజ్. సో పర్సంటేజ్ అనే ఒక ఎంటీ లిస్ట్ తీసుకుని ఫర్ ఎం ఇన్ మార్క్స్, ఫర్ ఎం ఇన్ మార్క్స్ percentage dot append, percentage dot append m by 100. సో టోటల్ ఇప్పుడు పర్సంటేజ్ ఎంతో తెలియాలనుకున్నారు. సో తెలియాలనుకున్నప్పుడు 50, 60, 70, 80, 90 ఉన్నాయి. సో టోటల్ 100కి కాబట్టి m/100 అనేది ఇక్కడ తీసుకున్నాం. సో అప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాం? ప్రింట్ పర్సంటేజ్, ప్రింట్ పర్సంటేజ్. ఓకే. ఇప్పుడు రన్ చేద్దాం. సో ఇక్కడ మనం ఏం చేసాం? లూప్ ని యూజ్ చేసాం. ఇక్కడ మనం చేసింది ఏంటి? లూప్స్ ని మనం యూజ్ చేసాం అనమాట. సో ఏమైంది? 0.5, 0.6, 0.7 ఇలా వచ్చింది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇదే నంపైలో చేయాలనుకోండి. ఇదే ఫర్ ఎగ్జాంపుల్ నంపైలో చేయాలి. ఎలా చేస్తారంటే ఫస్ట్ ఇంపోర్ట్ స్టేట్మెంట్ తీసుకుంటారు. ఇంపోర్ట్ నంపై యాజ్ ఎన్పి, మార్క్స్ ఇస్ ఈక్వల్ టు మార్క్స్ ఇస్ ఈక్వల్ టు ఎన్పి డాట్ యారీ. సో ఇప్పుడు ఇది న్యూమరికల్ పైథాన్ కి సంబంధించిన యారే అన్నమాట. ఇప్పుడు మీకు ఇంకొక ఎడిషనల్ యారేతో పని లేదు. పర్సంటేజ్ అన్న యారే అక్కర్లేదు. అండ్ దీంతో పాటుగా మీకు ఇక్కడ ఇవి ఏమీ కూడా అవసరం లేదు. ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు మార్క్స్ బై 100. పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు మార్క్స్ బై 100 డైరెక్ట్ గా తీసుకుంటారు అండ్ రన్ చేస్తారు. చూడండి. సో ఇప్పుడు ఏమైంది? 0.5, 0.6, 0.7, 0.8, 0.9 వచ్చాయి. సో అవి ఎలా వచ్చాయి? అవి కూడా యాజ్ అన్ యారే కిందే వచ్చాయి అనమాట. అవి కూడా ఒక వెక్టర్ కింద వచ్చాయి, వెక్టరైజ్డ్ యారే కింద. సో ఇదన్నమాట ఇక్కడ ఇంపార్టెన్స్ ఏంటంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ దగ్గర. సో మీరు ఒక నంపైని యూజ్ చేసిన దానికి ఒక నార్మల్ పైథాన్ లూప్ ని యూజ్ చేసిన దానికి డిఫరెన్స్ ఉంటుంది. సో నార్మల్ పైథాన్ ని యూజ్ చేస్తే ఫర్ లూప్ యూజ్ చేసి ఐటరేషన్స్ చేయాలి. దట్ రిక్వైర్స్ ఎ లాట్ ఆఫ్ టైం. ఇక్కడ ఏంటంటే వెక్టరైజ్డ్ ఆపరేషన్స్ కాబట్టి సో ఒకేసారి మీకు ప్యారలల్ గా మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేవి జరుగుతాయి అనమాట నంపై యారెస్ మీద. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి. సో నార్మల్ పైథాన్ లిస్ట్ కి అండ్ దాంతో పాటుగా నంపై యారెస్ ఉన్నటువంటి డిఫరెన్స్ కి ఇంకొకటి చూద్దాం. ఇంపోర్ట్ numpy as np scores hyphen list is equal to 10, 20, 30. Scores hyphen list is equal to 10, 20, 30. Scores underscore array is equal to np dot array. బికాజ్ ఇక్కడ ఇంపోర్ట్ numpy as np అని తీసుకున్నాం, అలియాస్ అంటాం ఇది. ఆర్ ఎల్స్ మనం ఏం రాయాల్సి ఉంటుంది అంటే ప్రతి చోట numpy dot అని రాయాల్సి ఉంటుంది. సో దాన్ని స్కిప్ చేయడం కోసం ఏంటంటే ఒక షార్ట్ హ్యాండ్ తీసుకుంటాం అనమాట, ఎన్పి అని చెప్పి. ఓకే. ఎన్పి డాట్ array
10 కామా 20 కామా 30. సో మనం ఏం చేద్దాం అంటే ప్రింట్ స్కోర్స్ లిస్ట్ ఇంటూ 2. ప్రింట్ స్కోర్స్ లిస్ట్ ఇంటూ 2 అండ్ ప్రింట్ స్కోర్స్ array ఇంటూ 2. సో ఎంటర్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఏం జరిగింది, పైన ఉన్న 10 20 30 ఏదైతే ఉందో ఆ 10 20 30 అనేది రిపీట్ అయింది. అది లిస్ట్ కాబట్టి ఏమైంది, అది రిపీట్ అయింది అనమాట. సో 10 20 30 10 20 30 అని. బట్ కింద ఉన్నది ఏంటి, యారే, నంపై యారే. సో నంపై యారే కాబట్టి అది ఏమైంది, సో మల్టిప్లికేషన్ అన్నది జరిగి 20 40 60 అన్నది జరిగింది అనమాట. సో ఇది డిఫరెన్స్ మనకి. సో మనకి ఇక్కడ మీరు గమనిస్తే గనక, సో నంపై అరేకి ఒక లిస్ట్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, లిస్ట్ అన్నది ఒక జనరల్ పర్పస్. సో అందులో మీకు డిఫరెంట్ థింగ్స్ అన్న ఉంటాయి. నంపై అరే అన్నది ఓన్లీ న్యూమరికల్ పర్పస్. సో స్పీడ్ వచ్చేసి లిస్ట్ అన్న స్లోగా ఉంటుంది, నంపై అరే అన్నది వెరీ ఫాస్ట్. మ్యాథమెటిక్స్ లో ఒకవేళ మీరు లిస్ట్ ని యూజ్ చేసి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చేయాలంటే లూప్స్ ని యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ లూపింగ్ అన్నది ఉంటుంది. సో ఒకవేళ అలా కాదు, నంపై అరే అయితే కనుక వెక్టరైజ్డ్ ఆపరేషన్స్ ఉంటాయి. సో ఎట్ ఏ టైం ప్యారలల్ గా మీకు వెక్టర్ ఆపరేషన్స్ అనేవి జరిగిపోతాయి అన్నమాట. సో ఏఐకి మనం లిస్ట్ ని యూజ్ చేయం. ఏఐకి మనం లిస్ట్ ని యూజ్ చేయం. సో కొన్ని సందర్భాల్లో మనం ఉపయోగిస్తాం. బట్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఏఐకి ఎప్పుడు కూడా నంపై అరేస్ ని యూజ్ చేస్తాం, బికాస్ దే ఆర్ ఫాస్ట్. ఏఐకి హెవీగా మనం ఎప్పుడు కూడా లిస్ట్ ని యూజ్ చేయం, నంపై అరేస్ ని మనం యూజ్ చేస్తాం. ఓకేమా. సో ఇక్కడ దాకా అర్థమైంది అందరికి. సో ఇప్పుడు ఈ నంపై యారే యొక్క కాన్సెప్ట్ ఏంటి అన్న చూద్దాం అసలు. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ నంపై యారే. నంపై యారే ఇస్ ఎ ఫిక్స్డ్ టైప్. ఫిక్స్డ్ టైప్ మీన్స్ ఎయిదర్ అందులో ఉంటే అన్ని ఇంటిజర్స్ ఉంటాయి, ఉంటే అన్ని ఫ్లోటే ఉంటాయి, ఉంటే అన్ని డబులే ఉంటాయి. ఒక టైప్ మాత్రమే ఉంటుంది. ఇట్ ఈస్ ఎ హోమోజీనియస్ ఫాస్ట్ కలెక్షన్ ఆఫ్ నెంబర్స్. ఇట్ ఈస్ ఎ హోమోజీనియస్. సో ఎక్కడ కూడా డిఫరెంట్ టైప్స్ అని ఉండవు అనమాట. ఉంటే అన్ని ఒక టైప్ ఆఫ్ నెంబర్స్ మాత్రమే ఉంటాయి. అండ్ ఇట్ ఈస్ అ ఫాస్ట్ కలెక్షన్ ఆఫ్ నెంబర్స్. సో ఇందులో అన్ని ఎలిమెంట్స్ సేమ్ డేటా టైప్ ఉంటే, ఇవన్నీ కంటిగ్యూస్ మెమరీలో ఉంటాయి, ఒక్క లొకేషన్ లో మాత్రం ఉంటాయి, ఒక మెమరీ లొకేషన్ దగ్గరే ఉంటాయి ఇవన్నీ కూడా. దే ఆర్ హెవీలీ ఆప్టిమైజ్డ్ ఫర్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్. సో ఇందులో ఎన్డి యారే అనే కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. ఎన్డి యారే అంటే నంపైకి సంబంధించిన ఒక యారే ఆబ్జెక్ట్. ఇందులో ఎన్ డైమెన్షన్స్ 1 ఉన్నాయి అనుకోండి, వెక్టర్ అవుతుంది. అంటే 1 డైమెన్షన్ ఉంటే అది ఏమవుతుంది, వెక్టర్ అవుతుంది. ఒకవేళ 2 డైమెన్షన్స్ ఉన్నాయి అనుకోండి, 2 డైమెన్షన్స్ ఉంటే గనక అది ఏమవుతుంది, మ్యాట్రిక్స్ అవుతుంది. అదే 3 డైమెన్షన్స్ కానీ ఆర్ మోర్ కానీ ఉంటే ఏమవుతుందంటే మనకి ఇక్కడ అది టెన్సర్ అవుతుంది. సో 1 డైమెన్షనల్ ఉంటే వెక్టర్ అంటాం, 2 డైమెన్షనల్స్ ఉంటే మ్యాట్రిక్స్ అంటాం, మోర్ దాన్ 2 డైమెన్షన్స్ ఉంటే దాన్ని ఏమంటామంటే టెన్సర్ అని చెప్పి అంటాం అనమాట. సో ఇప్పుడు జనరల్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి ట్రైనింగ్ పర్పస్ కోసం ఫీచర్స్ కావాలి. ఏఐకి ఫీచర్స్ అన్నవి కావాలండి. అంటే రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్ కి సంబంధించిన డిఫరెంట్ డిఫరెంట్ ఫీచర్స్ అనేవి ఏఐకి కావాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేద్దాం అంటే, ఒక పర్సన్ కి సంబంధించినటువంటి డేటా ఇవ్వాలనుకున్నాం. సింగిల్ పర్సన్ కి సంబంధించి హైట్, వెయిట్, ఏజ్, ఈ మూడు ఏఐకి డేటా కింద ఇవ్వాలి. ఎలా ఇస్తాం డేటా కింద, ఇంపోర్ట్ numpy as np, import numpy as np person underscore features is equal to np dot array. సో ఇక్కడ మనం డిసైడ్ అవ్వాలన్నమాట. ఏదైతే హైట్ ఉందో ఆ హైట్ ని ఎందులో తీసుకోవాలి, ఎందుకంటే మెట్రిక్స్ మీరు తీసుకుంటున్నప్పుడు సో హైట్ వెయిట్ సేమ్ మెట్రిక్స్ లో తీసుకోవాల్సి ఉంటుంది. సో ఒకవేళ హైట్ సెంటీమీటర్స్ అయితే వెయిట్ కేజీస్ లో, హైట్ మీటర్స్ అయితే వెయిట్
పౌండ్స్ లో ఇలా డిఫరెంట్ మెట్రిక్స్ అండ్ స్టాండర్డ్స్ ఉంటాయి కదా, వాటి ప్రకారంగా మీరు తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో నేను హైట్ వచ్చేసి సెంటీమీటర్స్ లో తీసుకుంటున్నాను, వెయిట్ వచ్చేసి కేజీస్ లో తీసుకుంటున్నాను. సో ఇయర్ అన్నది నార్మల్ గా మనం తీసుకోవచ్చు, ఏజ్ అనేది ఇన్ ఇయర్స్ లో తీసుకుంటాము. ఇప్పుడు ఏంటంటే ఈ ఫీచర్స్ ని ప్రింట్ చేద్దాం. ఈ ఫీచర్స్ ని ప్రింట్ చేద్దాం. ఫీచర్స్ అని చెప్పి కామా పెట్టుకుని పర్సన్ అండర్ స్కోర్ ఫీచర్స్, అండ్ వీటి డేటా టైప్ కూడా చూద్దాం మనం. ఇవి ఏ డేటా టైప్ లో ఉన్నాయి ప్రెసెంట్ అన్నది కూడా డేటా టైప్ లో ప్రింట్ చేద్దాం. కమాండ్ రన్ చేస్తున్నాను చూడండి. సో చూడండి ఫీచర్స్ వచ్చేసి 170 65 22. ఏఐ ట్రైన్ అయ్యేటటువంటిది ఇదే అనమాట. ఏఐ అన్నది ఇన్పుట్ డేటాని ఇలాగే చూస్తుంది. ఈచ్ రోని ఒక డేటా శాంపిల్ కింద చూస్తుంది అనమాట. ఒకవేళ మనం ఇక్కడ పర్సన్ ఫీచర్స్ అని ఇచ్చాం కదా, అలా పర్సన్ 1 ఫీచర్స్, పర్సన్ 2 ఫీచర్స్ అని ఇస్తూ వెళ్తే కనుక డిఫరెంట్ పర్సన్స్ కి సంబంధించినటువంటి డేటా అన్నది ఏఐ చూస్తుంది. ఫర్ ఈచ్ రో ఇట్ ఈస్ వన్ డేటా శాంపిల్. ఈ రో కూడా అంటే ప్రతి వెక్టర్ కూడా ఒక డేటా శాంపిల్ అన్నమాట. అండ్ ఈచ్ వాల్యూ ఈజ్ వన్ ఫీచర్. అంటే 170 అన్నది ఒక ఫీచర్, 65 అన్నది ఒక ఫీచర్, 22 అన్నది ఒక ఫీచర్. ఇలా ఫీచర్ ఎన్కోడింగ్ అంటాం. ఫీచర్ ఎన్కోడింగ్ అంటే సో క్లాసికల్ డేటాలో ఏ ట్రైన్ అవ్వడం కోసం మనం ఏం చేస్తామంటే ఫీచర్స్ అన్న మనం ఇన్పుట్ అన్న చేస్తాం అనమాట. ఈచ్ రో వన్ డేటా శాంపిల్ అండ్ ఈచ్ వాల్యూ ఈజ్ ఎ ఫీచర్. కనుక ఇక్కడ దాకా అర్థమైంది అందరికి. సో ఇప్పుడు మనం జనరల్ గా ఏంటంటే న్యూరల్ నెట్వర్క్స్ దగ్గర ట్రైనింగ్ ఇవ్వడం కోసం సో ఇనీషియలైజేషన్ అని, బయాస్ అని, రేంజ్ అని ఇలా తీసుకుంటాం అనమాట. ఇనీషియలైజేషన్, బయాస్ అండ్ రేంజ్ అని తీసుకుంటాం. సో వాటికి సంబంధించి మనం ఏం చేయాల్సి ఉంటుందంటే సో జీరోస్ ని, వన్స్ ని అండ్ ఒక రేంజ్ ని స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. వాటికి సంబంధించి ఎలా ఉంటుందంటే ఎన్పి డాట్ జీరోస్, ఇది ఒక మెథడ్ యాక్చువల్ గా. అందులో మనం ఏ నెంబర్ అయితే డిక్లేర్ చేస్తామో ఆటోమేటిక్ గా అన్ని కూడా అన్ని జీరోస్ అన్న వస్తాయి అన్నమాట. ఓకే, మనం పైన ఇంపోర్ట్ చేసుకోలేదు, నో ప్రాబ్లం. సో జస్ట్ మీరు ఆ సింటాక్స్ సంబంధించిన స్ట్రక్చర్ చూడండి చాలు. సో ఇది ఎన్పి డాట్ వన్స్. సో ఎన్ని జీరోస్ ఉండాలి, ఎన్ని వన్స్ ఉండాలి, అండ్ ఎన్పి డాట్ అరేంజ్. ఎన్పి డాట్ అరేంజ్. సో ఈ అరేంజ్ దగ్గర ఏంటంటే ఏ రేంజ్ స్టార్టింగ్ నెంబర్ ఉంటుంది, రేంజ్ లో స్టార్టింగ్ నెంబర్ ఉంటుంది, అండ్ ఎక్కడైతే స్టాప్ అవ్వాలి ఆ నెంబర్ ఉంటుంది, అండ్ స్టెప్స్ ఉంటాయి. సో స్టెప్ 1 తీసుకున్నాం అనుకోండి, ఈచ్ నెంబర్ కౌంట్ అవుతుంది. స్టెప్ 2 తీసుకున్నాం అనుకోండి, ఒక నెంబర్ స్కిప్ అయి ఆ నెక్స్ట్ నెంబర్ ఉంటుంది అనమాట. అదే స్టెప్ 3 తీసుకున్నాం అనుకోండి, సో ఎవ్రీ 3 నెంబర్స్ కి ఒకసారి అది తీసుకుంటుంది అనమాట. అలాగా స్టెప్స్ అన్న ఉంటాయి. సో 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి. స్టెప్ 1 అనుకోండి అన్ని ప్రింట్ అవుతాయి. స్టెప్ 2 అనుకోండి ఏమవుతుంది మీకు, 2 4 6 8 10 అవుతుంది. స్టెప్ 3 అనుకోండి 3 6 9. స్టెప్ 4 అనుకోండి 4 and 8. అలా ఎన్ని నెంబర్స్ ఒకసారి కన్సిడరేషన్ తీసుకోవాలన్నా స్టెప్ డిసైడ్ చేస్తుంది అనమాట. రేంజ్ అన్న దగ్గర స్టార్టింగ్ వాల్యూ అండ్ ఎండింగ్ వాల్యూ ఉంటుంది. స్టెప్ దగ్గర వచ్చేసరికి ఏమవుతుందంటే ఎక్కడి నుంచి ఎక్కడికి అవి పీక్స్ అన్న వస్తాయి అన్నది ఇది డిసైడ్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఒక చిన్న న్యూరల్ నెట్వర్క్ ఇనిషియలైజేషన్, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. జస్ట్ ఓన్లీ నెంపై బేసిస్ లో ఉందాం. అడిషనల్ గా న్యూరల్ నెట్వర్క్ సంబంధించిన దాంట్లోకి వెళ్ళొద్దు, కానీ ఇది ఎలా హెల్ప్ అవుతుంది ఈ నెంపై అన్నది. సో డిఫరెంట్ డేటా ట్రైనింగ్ మోడల్స్ కి ఏ విధంగా హెల్ప్ అవుతుంది అన్నది మనం ఇక్కడ డెమోన్స్ట్రేట్ చేసుకోవడం కోసం ఉన్నాను. సో బయాస్ వెక్టర్. సో బయాస్ వెక్టర్ దగ్గర అన్ని ఫస్ట్ ఏంటంటే జీరోస్ కి సెట్ చేసి ఉంచుతాం మనం. ఎన్పి డాట్ జీరోస్ 5. నెక్స్ట్ వెయిట్ వెక్టర్.
ఎన్పి డాట్ వన్స్ 5 ట్రైనింగ్ స్టెప్స్. సో ఎక్కడెక్కడ ఇన్ని స్టెప్స్ కి ఒకసారి ట్రైనింగ్ అనేది జరగాలి అని ఈజ్ ఈక్వల్ టు ఎన్పి డాట్ అరేంజ్ 0, 10, 2. స్టెప్ 2 తీసుకుంటున్నాను నేను ప్రెసెంట్. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ప్రింట్ బయాస్ వెక్టర్. ప్రింట్ బయాస్ వెక్టర్, ప్రింట్ వెయిట్ వెక్టర్, ప్రింట్ ట్రైనింగ్ స్టెప్స్. ఓకే, సో ఇక్కడ చూడండి. సో 0, 0, 0, 0, 0 ఇక్కడ 5 zeros తీసుకున్నాం కాబట్టి అక్కడ అలా వచ్చింది. సో ఇఫ్ ఇన్ కేస్ 10 తీసుకున్నాం అనుకోండి 10 వస్తాయి అనమాట. ఇది బయాస్ వెక్టర్. సో తర్వాత ఇది ట్రైన్ అవుతున్నప్పుడు ఇది అప్డేట్ అవుతూ వెళ్తుంది అనమాట. అండ్ ఇవి వెయిట్స్ కి సంబంధించిన వెక్టర్. సో ఎక్కడ దేనికి ఎక్కువ ప్రామినెన్స్ అనేది ఉంటుంది అని చెప్పడానికి వెయిట్స్ వెక్టర్. సో బయాస్ వెక్టర్ ఏమో 0 దగ్గర, వెయిట్ వెక్టర్ ఏమో 1 దగ్గర మనం సెట్ చేసి ఉంచుతాం. ఫర్దర్ గా మోడల్ ట్రైనింగ్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే ఆ వెక్టర్స్ లో చేంజెస్ అన్న వస్తాయి అన్నమాట. సో ట్రైనింగ్ స్టెప్స్ చూడండి, ఇది ఎక్కడెక్కడ ట్రైన్ అవుతుంది. 0 దగ్గర, 2 దగ్గర, 4 దగ్గర, 6 దగ్గర, 8 దగ్గర ఇది ట్రైనింగ్ అనేది అవుతుంది. సో ఇక్కడ 10 ఇచ్చాం కదా, 10 అనేది ఎక్స్క్లూడెడ్. 0 to 10 రేంజ్ దగ్గర 10 ఎక్స్క్లూడెడ్. సో ఇక్కడ 11 ఇచ్చాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే 10 కూడా యాడ్ అవుతుంది ఇందులోకి. సో 0, 11 అన్నప్పుడు 0 ఇంక్లూడెడ్, 11 వచ్చేసి ఎక్స్క్లూడెడ్, అప్పుడు 0 to 10 అవుతాయి. అలా ఒకవేళ 0, 10 అన్నారు అనుకోండి, 0 ఇంక్లూడెడ్, 10 అన్నది ఎక్స్క్లూడెడ్. సో ఏదైతే ఎక్స్క్లూడెడ్ అవుతుందో అది మనకి లెక్కలోకి రాదు, అంత లోపు ఉన్నవి లెక్కలోకి వస్తాయి. సో 9 వరకు లెక్క వస్తుంది. ట్రైనింగ్ స్టెప్స్ 2 కాబట్టి 9 ని కన్సిడరేషన్ లోకి తీసుకోదు అనమాట. ఓకేమ్మా. సో వీటిని ఎపాక్స్ లేదా స్టెప్స్ అంటాం. ఎపాక్స్ లేదా స్టెప్స్ అంటాం. సో ట్రైనింగ్ కి ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. అండ్ దాంతో పాటు ఒకవేళ మీరు ఏఐ ట్రైనింగ్ అనేది ఒకవేళ చెయ్యాలనుకోండి, మీకు ఏం తెలియాలంటే షేప్స్ గురించి కూడా తెలియాలన్నమాట. గ్యారంటీగా షేప్స్ అండ్ డైమెన్షన్స్ అనేవి తెలియాలి. సో నువ్వు ఎవరికి చెప్పుకున్నాం కదా. సో షేప్ ఈస్ ద సైజ్ ఆఫ్ యారే ఇన్ ఈచ్ డైమెన్షన్. ప్రతి డైమెన్షన్ లోను యారే యొక్క సైజ్ ఎంత అని తెలుసుకునేదాన్ని షేప్ అంటాం. సో డైమెన్షన్ అంటే ఏంటి? ఎన్ డైమెన్షన్. 1D అంటే వెక్టర్ అని, 2D అంటే మ్యాట్రిక్స్, 3D ఆర్ ప్లస్. సో 3D కంటే ఎక్కువగా ఉంటే కనుక మనం ఏమంటాం దాన్ని? టెన్సర్ అని చెప్పి అంటాం కదా. సో ఇవన్నీ కూడా షేప్స్ అండ్ డిమెన్షన్స్ లో వస్తాయి అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇమేజ్ మ్యాట్రిక్స్ అనేది క్రియేట్ చేసి చూద్దాం. ఒక ఇమేజ్ మ్యాట్రిక్స్ క్రియేట్ చేసి చూద్దాం. ఇంపోర్ట్ numpy as np, image is equal to np dot array 255 comma 128 comma 64, 32 comma 16 comma 8, 4 comma 2 comma 1. సో ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ మనం ఒక యారే క్రియేట్ చేసుకున్నాం. ఈ యారే లోపల, సో ఇది వచ్చేసి ఒక వెక్టర్. సింగిల్ గా ఉంది కదా, ఇది వచ్చేసి ఒక వెక్టర్.
ఇది వచ్చేసి ఒక వెక్టర్, ఇది వచ్చేసి ఒక వెక్టర్. ఒక త్రీ వెక్టర్స్ యొక్క కాంబినేషన్ మనం ఇక్కడ తీసుకున్నాం. ఇప్పుడు మనం ఈ డేటా మొత్తాన్ని కూడా ప్రింట్ చేసి అండ్ దాంతో పాటుగా దాని షేప్ ఏంటి, డైమెన్షన్స్ ఎన్ని ఉన్నాయి ఇవి చూద్దాం. ఓకే. ప్రింట్ ఇమేజ్, ప్రింట్ ఇమేజ్ అండ్ దాంతో పాటుగా ప్రింట్ ఇమేజ్ డాట్ షేప్, ప్రింట్ ఇమేజ్ డాట్ షేప్ అండ్ ప్రింట్ ఇమేజ్ డాట్ ఎన్డిఐఎం, ఇమేజ్ డాట్ ఎన్డిఐఎం. ఎన్డిఐఎం అంటే ఎన్ డైమెన్షన్స్ అన్నమాట. సో చూడండి, ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఆ ఇమేజ్ అన్నది ప్రింట్ అయింది. 255 128 64 32 16 8 4 2 1 ఉన్నాయి కదా, ఇది ప్రింట్ అయింది. ఇదేంటి, దీని షేప్ ఏంటి, 3 ఇంటూ 3. షేప్ ఏంటి, 3 ఇంటూ 3. మీకు తెలుస్తుంది కదా ఇక్కడ. సో 255 32 4 ఇది ఒక సైడ్, 255 128 64 ఇది ఇంకొక సైడ్. సో దీన్ని ఏమంటాం అంటే మనం 3 ఇంటూ 3 అని చెప్పి అంటాం అన్నమాట. ఓకే. సో ఇక్కడ ఏదైతే డైమెన్షన్స్ ఉన్నాయో ఇవి 2 డైమెన్షన్స్ అంతే. ఇవి ఎన్ని డైమెన్షన్స్, 2 డైమెన్షన్స్. బికాస్ మీకు ఇక్కడ ఇది వరకు నేను చెప్పాను ఏంటి, ఎప్పుడైనా సరే మీరు స్టార్టింగ్ లో బాగా బిగినింగ్ లో ఎన్ని స్క్వేర్ బ్రాకెట్స్ చూస్తారో అన్ని డైమెన్షన్స్ ఉన్నట్టు అని. అంటే ఏంటి, ఇక్కడ మీరు గమనిస్తే గనక, సో వాల్యూస్ రాకముందు మీకు ఎన్ని ఉన్నాయి ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్, రెండు ఉన్నాయి. సో రెండు ఉన్నాయంటే 2D. ఒకటే ఉంటే, ఇప్పుడు ఇది ఉంది 255 128 64 ఉంది, ఇది ఒక్కటే ఉంది. ఒకటే ఉంటే ఏమవుతుంది అది, సో ఏదైనా సింగిల్ గా ఉందంటే గనక 1D. సో రెండు స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటే గనక 2D. త్రీ స్క్వేర్ బ్రాకెట్స్ కంటిన్యూస్ గా వస్తాయి, ఏదైనా ఒక యారే క్రియేట్ చేస్తున్నప్పుడు త్రీ స్క్వేర్ బ్రాకెట్స్ కంటిన్యూస్ గా వస్తే కనుక అప్పుడు అది ఏమవుతుందంటే 3D అన్నది అవుతుంది అనమాట. ఓకే. సో ఫర్దర్ గా తర్వాత మనం 3D యారే క్రియేషన్స్ కూడా చూద్దాం అండ్ యారే ఆపరేషన్స్, 3D యారే ఆపరేషన్స్ కూడా చూద్దాం. సో ఎట్ ప్రెసెంట్ మనం ఈ 1D అండ్ 2Dకి సంబంధించి చూద్దాం. సో ఒకవేళ దీన్ని షేప్ చేంజ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే. ఇప్పుడు చూడండి, ఏంటిది 2 ఇంటూ 3, ఏంటిది 2 ఇంటూ 3. సో ఇటు 2, ఇటు వచ్చేసి 3. సో అలా కాదు, ఫర్ ఎగ్జాంపుల్ లోపల ఉన్నాయి కదా వాల్యూస్, లోపల వాల్యూస్ అన్నవి చేంజ్ చేద్దాం. ఒక దాంట్లోనేమో 3 ఇద్దాం, ఇంకొక దాంట్లోనేమో 2 ఇద్దాం. ఇప్పుడు 255 32 ఇది 2 అక్కడ దాకా ఓకే. 255 128 64 అన్నదేమో 3, 32 16 అన్నదేమో 2. సో వెక్టర్స్ దగ్గర వెక్టర్ సైజ్ అనేది డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎర్రర్ వస్తుంది. ఏమొస్తుంది, ఎర్రర్ వస్తుంది. సో దిస్ ఈస్ ద ఇన్హోమోజీనియస్ పార్ట్. ఇక్కడ ఉంది చూడండి, లైన్ 3 ఇమేజ్ ఎన్పి డాట్ array అని వచ్చి వాల్యూ ఎర్రర్ సెట్టింగ్ an array element with a sequence the requested array is an un inhomogeneous shape after 1 dimensions the detected shape was 2 comma ప్లస్ ఇన్హోమోజీనియస్ పార్ట్. ఇన్హోమోజీనియస్ పార్ట్ అనే 2 కామా అన్నప్పుడు క్లియర్ గా ఇక్కడ తెలిసిపోయింది మనకి. ఏం తెలిసింది, 255 అండ్ 32 అంటే 2 డైమెన్షన్స్. ఓకే అక్కడ దాకా. సో ఇటు నుంచి వెళ్తున్నప్పుడు షేప్ ఎంత, ఇటు 2 ఉన్నాయి, 255 32 అంటే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక వై యాక్సిస్ అనుకోండి, వర్టికల్ గా ఉంది కాబట్టి వై యాక్సిస్, ఇదేమో ఎక్స్ యాక్సిస్ అనుకోండి. సో ఇక్కడ వెర్టికల్ గా ఉన్న దాని మీద 2 అన్నది క్లియర్ గా తెలిసిపోతుంది మనకి. మరి ఇక్కడ హారిజాంటల్ గా ఉన్నవి ఎన్ని ఉన్నాయి, ఒక దాంట్లో హారిజాంటల్ గా 3 ఉన్నాయి, ఇంకొక దాంట్లో హారిజాంటల్ గా 2 ఉన్నాయి. సో ఇది మిస్ మ్యాచ్ అనమాట. షేప్ మిస్ మ్యాచ్ అంటాం దీన్ని, ఎర్రర్ త్రో చేస్తుంది ఇది. సో ఒకవేళ మనం ఇలా తీసుకున్నాం అనుకోండి, అప్పుడు వచ్చేస్తుంది మళ్ళీ 2 ఇంటూ 2. అర్థమవుతుందా. సో మీకు ఇక్కడ ఎప్పుడు కూడా ఇది మిస్ అవ్వకూడదు అనమాట. సో ఇక్కడ చూడండి 255 అండ్ 16 ఉన్నాయి. సో ఏంటి, వర్టికల్ గా 2 ఉన్నాయి, హారిజాంటల్ గా ఒక దాంట్లో 2 ఉన్నాయి, ఒక దాంట్లో 1 ఉంది. సో ఎర్రర్ త్రో చేస్తుంది, ఇన్ హోమోజీనియస్ పార్ట్. సో ఇప్పుడు చూడండి 2 ఇంటూ 2. ఓకేనమ్మా. సో ఇక్కడ ఏది పాసిబిలిటీ అవుతుంది అంటే, అసలు కంప్లీట్ గా ఒకటి రిమూవ్ చేసేది, రిమూవ్ చేసేసి దాని ప్రకారంగా చూద్దాం.
ఇది 1, 2 వచ్చింది. ఇది ఎలా వచ్చింది? 1, 2 అండ్ 2 డైమెన్షన్స్. సో చూడండి, వర్టికల్ గా ఇది ఓన్లీ ఒకే ఒక్క రో ఉంది. ఒకే ఒక్క రో ఉంది కాబట్టి సో ఓన్లీ వన్. హారిజాంటల్ గా ఎన్ని ఉన్నాయి? టూ ఉన్నాయి. సో 1 రో అండ్ 2 కాలమ్స్ కాబట్టి, 1 రో అండ్ 2 కాలమ్స్ కాబట్టి సో 1, 2. ఒకవేళ ఇంకా ఏమైనా యాడ్ చేశారనుకోండి ఇక్కడే, సో ఇది 1, 3. సో లీస్ట్ పాసిబుల్ ఏంటి? 1, 1. లీస్ట్ పాసిబుల్ ఏంటి? 1, 1. సో అలా కాకుండా మనం 2, 1 కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది 255 కదా. సో ఇక్కడ నేను 128 తీసుకుని, ఇది 2, 1. సో షేప్ మిస్ మ్యాచ్ రావట్లేదు అంటే మనం ఒక రెండు యారేస్ తీసుకుంటున్నప్పుడు ఇంటర్నల్ గా ఎన్పి యారే లోపలే, సో ఇంకొక యారే టైప్ తీసుకుంటున్నప్పుడు మనకి ఏం ఉండకూడదు, అక్కడ షేప్ మిస్ మ్యాచ్ ఉండకూడదు. సో వర్టికల్ గా మనకి ఎన్నైనా ఉండొచ్చు. హారిజాంటల్ గా ఉండేవి ఏవైతే ఉన్నాయో అవి అక్రాస్ రోస్ మ్యాచ్ అవ్వాలి. కాలమ్స్ అన్నవి రో కౌంట్ కి మ్యాచ్ అవ్వాలన్నమాట. సో 255, 64 అనుకోండి. ఇక్కడ 128, 32 కానీ ఏదో ఒకటి ఉండాలి గ్యారంటీగా. అలా ఉంటే మ్యాచ్ అవుతుంది 2 into 2 కింద. ఓకేనా? సో అలా కాకుండా పైన ఒకటి కింద ఒకటి ఉన్నాయనుకోండి కాలం కౌంట్. సో కాలం కౌంట్ లో తేడా ఎప్పుడు రాకూడదు అనమాట. అక్రాస్ ఆల్ రోస్ కాలం కౌంట్ షుడ్ ఆల్వేస్ బి ద సేమ్. ఓకేనా? సో ఇక్కడ మనకి షేప్ కి సంబంధించిన ఇంపార్టెన్స్ అనేది అర్థమవుద్ది. ఏ ట్రైన్ అయ్యేటప్పుడు వాట్ ఇట్ ఎక్స్పెక్ట్స్ ఇస్ ద కరెక్ట్ షేప్. ఏం చేస్తుంది? షేప్ ని ప్రాపర్ గా ఉండే విధంగా ఎక్స్పెక్ట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇవన్నీ రిమూవ్ చేస్తున్నాను చూడండి. సో ఇప్పుడు n డైమెన్షన్స్ 2 ఉన్నాయి కదా. n డైమెన్షన్స్ 2 కాకుండా n డైమెన్షన్స్ 1 రావాలంటే ఏం చేయాలి? చూడండి నేను ఏం చేస్తున్నా అంటే రిమూవ్ చేసేస్తాను. ఇది n డైమెన్షన్స్ 1. సో డైమెన్షన్స్ ఎన్ని? 1 ఇది అంతే జస్ట్. సో షేప్ ఎంత? 2. షేప్ 2 ఎందుకంటే రెండు ఉన్నాయి కాబట్టి షేప్ 2. అండ్ డైమెన్షన్స్ వచ్చేసి 1 డైమెన్షన్ ఎందుకంటే ఇక్కడ 2 స్క్వేర్ బ్రాకెట్స్ కంటిన్యూస్ గా లేవు. రెండు స్క్వేర్ బ్రాకెట్స్ కంటిన్యూస్ గా లేవు. ఒకవేళ అదే ఇక్కడ రెండు స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టుకున్నాం అనుకోండి. సపోజ్ డైమెన్షన్స్ ఎన్ని? 2. అదే ఇక్కడ 3 పెట్టాం అనుకోండి. సో డైమెన్షన్స్ ఎన్ని? 3. సో మీరు దానికి తగ్గట్టుగా 3 డైమెన్షనల్ గా అన్ని వైపులా అన్ని డిక్లేర్ చేసుకున్నారా లేదా అన్న సెకండరీ. మనకి ఇక్కడ ఏంటంటే మనం డైమెన్షన్స్ పెంచే కొద్దీ అంటే స్క్వేర్ బ్రాకెట్స్ పెంచే కొద్దీ డైమెన్షన్ కౌంట్ అన్నది పెరుగుతూ వెళ్తుంది ఆటోమేటిక్. షోన్ డైమెన్షన్స్ 4. ఓకేనా? ఓన్లీ మీరు చూసుకోవాల్సిందల్లా మీరు ఎడిషనల్ రోస్ అండ్ కాలమ్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఎక్కడ కూడా వెక్టర్ కౌంట్ అన్నది డిస్టర్బ్ అవ్వకూడదు. సో వెక్టర్స్ దగ్గర మనకి ఏంటంటే కాలమ్స్ అక్రాస్ ఆల్ కాలమ్స్, రోస్ లో ఎన్నైతే ఉన్నాయో కాలమ్ కౌంట్ ప్రతి చోట సేమ్ ఉండాలి. ప్రతి రోలో ఏవైతే మనకి కాలమ్స్ యొక్క కౌంట్ ఉందో అవన్నీ సేమ్ ఉంటేనే అవుతుంది అనమాట. సో దిస్ ఈస్ అబౌట్ షేప్ అండ్ n డైమెన్షన్స్. సో నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఒక చిన్న డేటా సెట్ అనేది ప్రిపేర్ చేయడానికి ట్రై చేద్దాం. ట్రైన్ అవ్వాల్సిన డేటా సెట్స్ మీదే కాబట్టి యారేస్ ని రీషేప్ చేసి డేటాని మార్చకుండా జస్ట్ ఏంటంటే స్ట్రక్చర్ ని మార్చడానికి రీషేపింగ్ అంటాం. సో ఏకి ఇన్పుట్ ని ప్రిపేర్ చేయడం కోసం మనం ఏం చేస్తాం అంటే రీషేపింగ్ అనేది చేస్తాం అనమాట. సో కొద్దిగా రా డేటా తీసుకుని మనం ఏం చేద్దామంటే ట్రైనింగ్ కోసం అన్నట్టుగా చేంజ్ చేద్దాం. చూడండి, ఇంపోర్ట్ npy as np raw data is equal to np dot array 1, 2, 3, 4, 5, 6. Training data is equal to raw data dot dshape.
ట్రైనింగ్ డేటా ఈజ్ ఈక్వల్ టు రా డేటా డాట్ రీషేప్ 2, 3. ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఎలా రావాలంటే 2, 3. అంటే 2 rows లోను 3 columns వైజ్ రావాలంటే 2 rows 3 columns అంటే ఎలా వస్తాయి? 1, 2, 3 ఒక లైన్ లోను, 4, 5, 6 ఇంకొక లైన్ లో వస్తాయి అనమాట. ఓకే. నెక్స్ట్ రీషేప్డ్ డేటాని ప్రింట్ చేద్దాం. సో రీషేప్డ్ డేటా ఎందులో సేవ్ అయింది? ప్రింట్ ట్రైనింగ్ డేటా అన్న దాంట్లో సేవ్ అయింది. దేంట్లో సేవ్ అయింది? ట్రైనింగ్ డేటాలో సేవ్ అయింది. సో చూడండి, రీషేప్డ్ డేటా ఇదన్నమాట. 1, 2, 3 అండ్ 4, 5, 6. సో ఇది ఎందులో ఉంది? 2D లో ఉంది. 1D నుంచి ఎందులోకి మారిపోయింది? 2 డైమెన్షన్ మారిపోయింది అనమాట. ప్రింట్ ట్రైనింగ్ డేటా డాట్ NDIM, ఎన్ డైమెన్షన్స్. సో ఎన్ని డైమెన్షన్స్? 2 డైమెన్షన్స్ లో ఉంది. అదే ఒకవేళ మీరు రా డేటా తీసుకున్నారనుకోండి, రా డేటా డాట్ NDIM 1 డైమెన్షన్ లో మాత్రమే ఉంది. ఓకేనా? అర్థమైందా మీకు ఇక్కడ? సో ఒక 1 డైమెన్షనల్ వెక్టర్ ని మనం తీసుకున్నాం. 1 డైమెన్షనల్ వెక్టర్, అందులో రా డేటా ఉంది. ఆ రా డేటా ఉన్నటువంటి 1 డైమెన్షనల్ వెక్టర్ ని మనం ఒక 2D మ్యాట్రిక్స్ కింద చేంజ్ చేసుకున్నాం. దేన్ని యూజ్ చేసి చేంజ్ చేసాం? రిషేప్ అన్నది యూజ్ చేసి మనం చేంజ్ చేసాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ 2, 3 ఉన్నాయి కదా. ఈ 2, 3 కాకుండా మనం వేరే ఏదైనా మార్చచ్చా? యా, 3, 2కి మార్చచ్చు. ఎలా మార్చచ్చు? 3, 2కి. సో 3, 2 దగ్గర చూడండి, 1, 2, 3, 4, 5, 6 అన్న వచ్చాయి. ఏమొచ్చాయి? 1, 2, 3, 4, 5, 6 అన్నవి ఇక్కడ మనకు వచ్చాయి అనమాట. సో ఇలా కాదు, వేరే ఏదైనా విధంగా తీసుకోవచ్చా? యా, తీసుకోవచ్చు. 1, 6. సో 1, 6 తీసుకున్నప్పుడు ఏమైంది? మొత్తం అన్ని సేమ్. సో 1 row 6 columns కాబట్టి మొత్తం అన్ని సేమ్ అలాగే వచ్చాయి. 6, 1 కూడా తీసుకోవచ్చు. 6, 1 తీసుకున్నప్పుడు చూడండి, 1, 2, 3, 4, 5, 6 ఒక్కొక్కటి ఒక్కొక్క రో కింద వచ్చాయి అన్నమాట. సో 6 rows సింగిల్ కాలం అలా వచ్చాయి. సార్ 2, 5 తీసుకోవచ్చా? 2, 5 అన్న తీసుకోవచ్చా? నాట్ పాసిబుల్. కెనాట్ రీషేప్ array ఆఫ్ size 6 into shape 2, 5. కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ? వాల్యూ ఎర్రర్ వస్తుంది. కెనాట్ రీషేప్ array ఆఫ్ size 6 into షేప్ 2, 5. 2, 5 అంటే ఏంటి? మనకి 2 rows రావాలి, 5 columns ఉండాలి. అంటే టోటల్ 10 ఉండాలి. ఎన్ని ఉండాలి? 10 ఉండాలి. మీకు 6 or 7 ఉంటే అవ్వదు అనమాట. 8 స్టిల్ అవ్వట్లేదు. 9 స్టిల్ అవ్వట్లేదు. ఇప్పుడు 10. ఇప్పుడు చూడండి, పాసిబిలిటీ అయింది. అర్థమవుతుందమ్మా మీకు ఇక్కడ? మీరు ఇక్కడ గమనించగలిగితే గనక, సో రీషేపింగ్ ఏదైతే ఉందో, ఈ రీషేపింగ్ అన్నది అక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ రీషేప్ అన్నది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 9 ఉన్నాయి అనుకోండి, మీరు ఇంకా వేరే ఆప్షన్ ఆల్టర్నేటివ్ ఏమి ఉండదు. 2ని యూజ్ చేసి చేయడానికి ఉండదు. 3, 3 ఒకటే మీకు పాసిబుల్ అవుతుంది. 3, 3 కానీ 9, 1 కానీ అదే పాసిబుల్ అవుతుంది. సో ఇంకా వేరే ఏ మెథడ్ లోనూ మీరు తీసుకోలేరు. మీరు 2ని యూజ్ చేయలేరు, 4ని యూజ్ చేయలేరు, 6ని యూజ్ చేయలేరు. ఎయిదర్ 3, 3 ఆర్ 1, 1. అదే ఒకవేళ 5 ఉన్నాయి అనుకోండి, 1, 5 కానీ 5, 1 కానీ వేరే ఆప్షన్ ఏమి ఉండదు. అంటే మల్టిపుల్స్ లో తీసుకోవాలన్నమాట. టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నవి ఇక్కడ మనం ఇస్తున్న షేప్ యొక్క మల్టిపుల్ అవ్వాలి. సో 3, 3 కాబట్టి ఇది పాసిబుల్ అయింది. 1, 9 కాబట్టి పాసిబుల్ అయింది. అదే 8ని మీరు తీసుకోవాలనుకోండి, 8ని మీరు చాలా ఈజీగా తీసుకోవచ్చు మల్టిపుల్ టైప్స్ లో. ఎలా తీసుకోవచ్చు? సో 1 row 8 columns కానీ ఆర్ 8 rows 1 column కానీ తీసుకోవచ్చు. ఫస్ట్ 8, 1 వచ్చింది, పాసిబిలిటీ అయింది. సో 8, 1 కాకుండా 4, 2 తీసుకోవచ్చు. 4, 2 4 rows 2 columns అయింది. సో నెక్స్ట్ ఎలా తీసుకోవచ్చు?
2,4 కింద కూడా తీసుకోవచ్చు. ఓకే. అండ్ ఇది కూడా కాకపోతే కనుక 1,8 కింద కూడా తీసుకోవచ్చు. తీసుకుంటే మొత్తం అన్ని కూడా ఒక దాంట్లోకి వస్తాయి. సో ఇలా మీరు రీషేప్ చేస్తున్నప్పుడు అక్కడ యారే లోపల ఎన్ని అయితే ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్ కి తగ్గట్టుగా ఇక్కడ మీరు ఈ నెంబర్స్ అనేది మీరు తీసుకుంటారనమాట రీషేపింగ్. ఓకేనా, మరి అర్థమైందా అందరికి? ఇక్కడ రీషేప్ చేస్తున్నప్పుడు ఇక్కడ అక్కడ ఏవైతే ఉన్నాయో వాటికి తగ్గట్టుగా ఇక్కడ తీసుకుంటారు. ఇలా ఏఐకి కావాల్సినటువంటి ఇన్పుట్ ఏదైతే ఉందో ఆ ఇన్పుట్ ని మీరు ప్రిపేర్ చేస్తారనమాట. ఓకే. సో ఇప్పుడు ఒక ఎగ్జామ్ పెర్ఫార్మెన్స్ అనాలిసిస్ ఏదైనా తీసుకుందాం. ఒక మార్క్స్ తీసుకుని కొన్ని వాటికి సంబంధించినటువంటి పెర్ఫార్మెన్స్ అనాలిసిస్ అనేది చేద్దాం. డేటా తీసుకుని ఆ డేటాకి సంబంధించి పెర్ఫార్మెన్స్ అనేది చూద్దాం. ఇంపోర్ట్ numpy as np. Import numpy as np. Marks is equal to np dot array. np dot array 50 comma 60 comma 70 comma 80 comma 90. సో మనం ఏం చేద్దామంటే ప్రింట్ యావరేజ్. మీరు ఒకవేళ యావరేజ్ ని మీరు ప్రింట్ చేయాలనుకోండి, మీరు యూజ్ చేయవలసింది ఏంటంటే ప్రింట్ యావరేజ్ np డాట్ మీన్. np డాట్ మీన్. సో మీకు ఐడియా ఉన్నాయి కదా, మీన్, మోడ్, మీడియన్, మినిమం, మాక్సిమం, స్టాండర్డ్ డీవియేషన్ ఇలాంటివన్నీ ఐడియా ఉన్నాయి కదా. స్టాటిస్టికల్ అనాలిసిస్ అంటాం మనం వీటిని. వీటిని మనం ఏమంటామంటే స్టాటిస్టికల్ అనాలిసిస్ అని చెప్పి అంటాం అనమాట. ఓకే. సో మార్క్స్ లో ఉంది కాబట్టి ఈ డేటా అంతా మొత్తం మార్క్స్ అనేటటువంటి array లో ఉంది కాబట్టి ఎన్పి డాట్ మీన్ మార్క్స్ అంటే ఆ మెథడ్ ని దేని మీద యూజ్ చేస్తున్నాం మనం? మార్క్స్ అనేటటువంటి యారే మీద మెథడ్ ని మనం యూజ్ చేస్తున్నాం. సో చూడండి, యావరేజ్ ఎంత? 70. 50, 60, 70, 80, 90కి 70 అన్నది యావరేజ్. ఎలా తీసుకుంది? సో వీటన్నిటిని యాడ్ చేసి డివైడెడ్ బై 5 అన్నది తీసుకుంది. సో కొద్దిగా మారుద్దాం. 53 అను, 72 అను, 69, 34, 45, 89, 76, 18, 90, 99. ఓకే, ఇప్పుడు మీన్ చూద్దాం. సో ఇప్పుడు చూడండి, యావరేజ్ ఎంత? 64.5 అన్నది ఇక్కడ యావరేజ్ అనమాట. 64.5 అన్నది యావరేజ్. సో నెక్స్ట్ హైయెస్ట్ మార్క్స్ ఎంత అన్నది ప్రింట్ చేద్దాం. హైయెస్ట్ దగ్గరికి వచ్చేసరికి ఎన్పి డాట్ మ్యాక్స్. ఎన్పి డాట్ మ్యాక్స్. ఎన్పి డాట్ మ్యాక్స్ మార్క్స్. ఎన్పి డాట్ మ్యాక్స్ మార్క్స్. సో రన్ చేద్దాం. సో హైయెస్ట్ మార్క్స్ ఎంత అంటే 99. హైయెస్ట్ మార్క్స్ ఎంత? 99. నెక్స్ట్ ప్రింట్ లోయెస్ట్ మార్క్స్.
ఎన్పి డాట్ మిన్. సో లోయెస్ట్ మార్క్స్ ఎంత? 18. అక్కడ ఉన్నటువంటి మార్క్స్ అన్నిటిలో లోయెస్ట్ మార్క్స్ ఎంత? 18. సో జనరల్గా యావరేజ్ నుంచి డీవియేషన్ ఎంత ఉంది? యావరేజ్ నుంచి డీవియేషన్ ఎంత ఉంది తెలుసుకోవడానికి స్టాండర్డ్ డీవియేషన్ యూజ్ చేద్దాం. ఎస్టిడి డీవియేషన్. సో ఎన్పి డాట్ ఎస్టిడి మార్క్స్. స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ 25.0089. సో మనకి యావరేజ్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో యావరేజ్ మార్క్స్ నుంచి అటుపక్క ఇటుపక్క సో స్టాండర్డ్ డీవియేషన్ అనేది 25 దాకా ఉందన్నమాట. సో ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ అన్ని ఉంటాయి అనమాట. యారే మెథడ్స్ అనేవి. ఈ యారే మెథడ్స్ అన్ని మనకి ఏంటంటే న్యూమరికల్ పైథాన్ ద్వారా క్విక్ అనాలిసిస్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. క్విక్ అనాలిసిస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఏజెస్ లాంటివి ఉన్నాయనుకోండి, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం టుడే. ఇది ఓన్లీ పార్ట్ 1 అంతే. సో నెంపై ఫర్ ఏ అన్న దాంట్లో పార్ట్ 1 ఇది. పార్ట్ 2 అన్నది మీకు మళ్ళీ టుమారో కంటిన్యూషన్ అనేది ఉంటుంది అనమాట. అదర్ మెథడ్స్ అన్నవి పార్ట్ 2 అన్నది కంటిన్యూషన్ ఉంటుంది. సో ఇందులో మనం మెయిన్ ఇంపార్టెంట్ మెథడ్స్ అన్ని కూడా నంపైకి సంబంధించిన ఇంపార్టెంట్ మెథడ్స్ అన్ని కూడా మనం కవర్ చేసుకున్నాం. సో ఫర్దర్ గా మీరు మెషిన్ లెర్నింగ్ చేస్తున్నప్పుడు కానీ డీప్ లెర్నింగ్ రిలేటెడ్ మోడల్స్ ఏమైనా మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు కానీ సో మీకు అది కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫర్దర్ గా ఏ టైప్ ఆఫ్ మోడల్ ని మీరు ట్రైన్ చేయాలన్నా కూడా నంపై అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఓకే. 12, 18, 25, 30, 16, 40. సో ఇలా కొన్ని ఏజెస్ అన్నా మనం తీసుకున్నాం. తీసుకుని ఎలిజిబులా కాదా దీన్ని ఏమంటామంటే మనం జనరల్ గా బూలియన్ మాస్కింగ్ అంటాం. బూలియన్ మాస్కింగ్ అంటే ఏంటంటే ఏ కోసం డేటాని మనం ఫిల్టర్ చేస్తాం అనమాట. అంటే కండిషన్స్ ని యూజ్ చేసి array లో కొన్ని ఎలిమెంట్స్ ని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాం. ఇందులో మనం లూప్స్ యూజ్ చేయం. జనరల్ గా లూప్స్ యూజ్ చేసి 1 by 1 ఒక్కొక్క కండిషన్ ని చెక్ చేసుకుని అలా చేయం. బూలియన్ మాస్కింగ్ లో ఏంటంటే సో నంపై అన్నది డేటాని మొత్తం అంతా ఒకే ఆపరేషన్ లో ఫిల్టర్ చేసేస్తుంది. ఓన్లీ వన్ ఆపరేషన్ లో మొత్తం అంతా ఫిల్టర్ చేస్తుంది అనమాట. సో యారే దగ్గర మనం కండిషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ఏజెస్ లోంచి ఎలిజిబుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సెపరేట్ గా తీయాలనుకోండి. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ని సెపరేట్ గా తీయాలి. మనం ఏం చేస్తామంటే ఏజెస్ అని తీసుకుంటాం. తీసుకుని అక్కడ కండిషన్ ఇస్తాం మనం. ఏంటి? ఏజెస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18. ఏజెస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18. సో అప్పుడు ఇక్కడ ప్రింట్ ఆల్ ఏజెస్ ప్రింట్ ఆల్ ఏజెస్ అండ్ ప్రింట్ ఎలిజిబుల్ ఏజెస్ సో ఇక్కడ ఎలిజిబుల్ అని తీసుకుందాం. సో ఇక్కడ చూడండి మనం ఇక్కడ ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి లూప్ ని కానీ ఏ విధమైనటువంటి అడిషనల్ ప్రోగ్రామింగ్ అంటే ఎక్కువ లైన్స్ ని ఇచ్చి మనం ఎక్కడా కూడా మనం చేయలేదు. సింపుల్ గా మనం ఏం చేసామంటే ఏజెస్ అనేది ఒక array లో డిక్లేర్ చేసుకున్నాం. కండిషన్ అనేది ఇంకొక array లో తీసుకున్నాం. ఏంటి? ఎలిజిబుల్ అనేటటువంటిది. సో ఏజెస్ అనేటటువంటి array లో ఎక్కడెక్కడైతే ఏజ్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18 ఉందో అదంతా వచ్చి ఎలిజిబుల్ అన్న దాంట్లో సేవ్ అవుతుంది అనమాట. సో చూడండి ఆల్ ఏజెస్ 12, 18, 25, 30, 16 అండ్ 40 ఇవన్నీ ఆల్ ఏజెస్. సో ఎలిజిబుల్ ఏజెస్ వచ్చి 18, 25, 30, 40 ఇవి మాత్రమే మనకి ఎలిజిబుల్ ఏజెస్ అన్నమాట. మిగతావన్నీ కూడా నాట్ ఎలిజిబుల్.
సో ఒకవేళ నాట్ ఎలిజిబుల్ కూడా ఒక array లో మనం ఒకవేళ ప్రింట్ చేయాలనుకోండి, అప్పుడు ఏం చేయొచ్చు? ఇన్ఎలిజిబుల్. ఇన్ఎలిజిబుల్ ఈజ్ ఈక్వల్ టు ఏజెస్ లెస్ దాన్ 18. ఏజెస్ లెస్ దాన్ 18. సో అది కండిషన్. సో ఇక్కడ ఇన్ఎలిజిబుల్ ని కూడా ప్రింట్ చేసేద్దాం. ఓకే, ఇక్కడ ఇన్ఎలిజిబుల్ ఏజెస్ 12 అండ్ 16 ఉన్నాయి ఇందులో. ఆల్ ఏజెస్ ఇవి, ఎలిజిబుల్ ఏజెస్ ఇవి, ఇన్ఎలిజిబుల్ ఏజెస్ ఇవి. సో మీకు ఈ పాటికి నంపైకి సంబంధించినటువంటి పవర్ ఏంటి అన్నది అర్థమైపోయి ఉంటుంది. బికాస్ సో ఎక్కువ లైన్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లేకుండా, లూప్స్ అన్నవి ఎక్కువగా లేకుండా, చాలా చాలా క్విక్ గా చాలా క్విక్ గా మీరు ఏం చేయొచ్చు అంటే, సో ఎట్ ఏ టైం ఆపరేషన్స్ అన్ని పెర్ఫామ్ చేయొచ్చు. వెక్టరైజ్డ్ ఆపరేషన్స్ అంటాం. సో టుమారో దానికి సంబంధించి ఇంకా ఎక్స్టెండెడ్ ఎక్స్ప్లెనేషన్స్ అన్నవి చూస్తాం. సో ఈ వెక్టరైజ్డ్ ఆపరేషన్స్ ఏం చేస్తాయి అంటే ఎట్ ఏ టైం చేసేస్తాయి. సో సీక్వెన్షియల్ గా కాకుండా ఎట్ ఏ టైం చేస్తాయి. దీని అడ్వాంటేజ్ ఎక్కడి నుంచి వస్తుంది? అన్ని నెంబర్స్ అవ్వడం వల్ల. సో నంపై ఈజ్ హెవీలీ ఆప్టిమైజ్డ్ ఫర్ నెంబర్స్ అండ్ మ్యాథమెటిక్స్. సో న్యూమరికల్ పైథాన్ పేర్లో ఉంది కదా, న్యూమరికల్ పైథాన్. సో దేనికోసం ఆప్టిమైజ్ అయింది ఇదంతా? క్యాలిక్యులేషన్స్ బేస్డ్ కానీ మ్యాథమెటిక్స్ బేస్డ్ కానీ ఆప్టిమైజ్ అయ్యింది. ఇది దేనికి బాగా హెల్ప్ అవుతుంది? ఏఐకి హెల్ప్ అవుతుంది. ఏ అన్నది లార్జ్ సెట్స్ ఆఫ్ డేటా అనేది ప్రాసెస్ చేయాలి కాబట్టి, ఆ డేటా ప్రాసెసింగ్ కి నంపై అన్నది క్విక్ అండ్ ఎఫిషియంట్ అన్నమాట. మోస్ట్ ఎఫిషియంట్ నంపై అన్నది. అందుకే మీకు ఆల్మోస్ట్ ఆల్ టైప్స్ ఆఫ్ ఏఐ మోడల్స్ లోను సో కంపల్సరీ ఏంటంటే నంపై అన్నది ఎక్కడో చోట మనకి ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. ఏఐని మనం ప్రోగ్రామ్ చేయాలి, ఏఐని మనం తయారు చేయాలి అనుకున్నప్పుడు గ్యారంటీగా ఏం చేస్తాం? నంపైని కూడా మనం యూజ్ చేస్తాం అనమాట. అండ్ దిస్ ఈస్ జస్ట్ హాఫ్ ఆఫ్ ఇట్. నెంపైలో మనం ఏంటంటే ఇప్పటిదాకా జస్ట్ ఒక ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం అనమాట. అది కూడా దేనికి సంబంధించి? ప్యూర్లీ ఫర్ ఏఐ. ఇందులో మీకు అదర్ నెంపై ఆపరేషన్స్ ఏం చెప్పలేదు ఇందులో. అంటే మీకు ఇందులో ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ ఉంటాయి. ఇందులో మీకు డిఫరెంట్ మ్యాథమెటికల్ డొమైన్స్ కి సంబంధించినటువంటి ఫార్ములాస్ అవి కూడా యూజ్ అవుతాయి. మీకు ఇక్కడ ప్రత్యేకంగా దేని మీద ఒక స్పెషల్ ఫోకస్ మనం పెట్టి చెప్పుకుంటున్నాం అంటే ఏఐ మీద. మీకు ఈవెన్ పైథాన్ కూడా బిగినింగ్ నుంచి చెప్తున్నప్పుడు సో పైథాన్ ఫర్ ఏఐ. సో ఇక్కడ ఏమైతే పైథాన్ బేసిక్స్ చెప్తున్నామో అవన్నీ ఫర్దర్ గా ఏఐ ప్రోగ్రామింగ్ కి యూజ్ అయ్యే విధంగా అదర్ ఫంక్షనాలిటీస్ అను మనం ఇక్కడ చెప్పుకోవట్లేదు. సేమ్ నంపైలో కూడా అంతే. నంపైలో కూడా ఏవైతే ఫర్దర్ గా మీకు ఏఐ ప్రోగ్రామింగ్ కి హెల్ప్ అవుతాయో, ఏవైతే చాలా చాలా ఇంపార్టెంటో అవి మాత్రమే చెప్తున్నాం. సో అదర్ థింగ్స్ అన్నవి ప్రెసెంట్ ఇందులో ఇంక్లూడ్ అయ్యి లేవన్నమాట. ఓకేనమ్మా? సో ఇందులో మీకు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ కానీ, సో అదర్ ఫంక్షన్స్ కానీ, అదర్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ కానీ ఇవేమీ చెప్పకపోవడానికి రీజన్ అది. డైరెక్ట్ గా మనం ఏంటంటే ఏఐకి సంబంధించిన ట్రైనింగ్ డేటాని నంపైతో ఎలా తయారు చేసుకోవాలి, ఎలా రీషేప్ చేయాలి, ఎలా ఆర్గనైజ్ చేయాలి, కండిషన్స్ ఎలా అప్లై చేయాలి ఆ డేటా మీద అన్నదంతా కూడా చూస్తున్నాం అనమాట. ఓకే. సో టుడేకి అయితే క్లాస్ కి సంబంధించి వర్క్ ఏమి ఉండదు. టుడే క్లాస్ కి వర్క్ ఏమి ఉండదు. టుమారో క్లాస్ కి టుడే క్లాస్ కి కలిపి రేపు వర్క్ ఇస్తాను. ఓకేనా? బికాస్ మనం ఇవాళ ఓన్లీ హాఫ్ ఆఫ్ ఇట్ చెప్పుకున్నాం. సో టుమారో మిగతా హాఫ్ చెప్పుకుంటాం. అది అయిపోయిన తర్వాత మనం మండే నుంచి ఏంటంటే సో మెషిన్ లెర్నింగ్ లోకి వెళ్ళిపోతాం. సో ఫ్రమ్ మండే విల్ గో టు మెషిన్ లెర్నింగ్. సో మనం ఇప్పటి నుంచి ఏఐ ప్రోగ్రామింగ్స్ అంటే డిఫరెంట్ మోడల్స్ తయారు చేయడం ఎలాగా అన్నది మనం చూస్తాం అన్నమాట. ఓకే అమ్మా? సో ఈ క్లాస్ ఒకవేళ ఎక్కడైనా మీకు అర్థం కాకపోతే కనుక కొన్ని చోట్ల ఏమైనా సో ఎక్కడైనా స్పీడ్ వెళ్ళినట్టు అనిపిస్తే మీరు మళ్ళీ మళ్ళీ వినండి. ఒక 2-3 టైమ్స్ వినండి. సో దట్ మీకు అది ఆ టాపిక్ అనేది గ్రాస్ప్ అవుతుంది. సో ఇవి చాలా ఇంపార్టెంట్. టుడే ఏదైతే చెప్పానో నంపైకి సంబంధించి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. టుడే క్లాస్ అండ్ టుమారో క్లాస్ ని బేస్ చేసుకుని మన ఇంటర్న్షిప్ లో మెజారిటీ ఆఫ్ ద పార్ట్ అనేది ఉంటుంది అనమాట. సో టుమారో నేను ర్యాండమ్ నెంబర్స్ ఎలా జనరేట్ చేయాలి, సో ర్యాండమ్ గా సింథటిక్ డేటాని ఎలా తీసుకోవాలి నంపైని యూజ్ చేసి, వెక్టరైజ్డ్ ఆపరేషన్స్ ఎలా పర్ఫామ్ చేయాలి, యారే ఆపరేషన్స్ ఏంటి, ఇటువంటివన్నీ నేను టుమారో చెప్తాను. సో టుడే అండ్ టుమారో క్లాస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరు కూడా ఈ క్లాసెస్ ని మిస్ అవ్వద్దు. మిడిల్లో మిడిల్ వరకు వినడం కానీ లేదా ఫస్ట్ 10 minutes వినడం ఇలా చేయొద్దు. కంప్లీట్ గా వినండి. పూర్తిగా దీన్ని అర్థం చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి. ఓకేనమ్మా?
థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.